ఎవరి జీవితంలో అయితే యేసు నా ప్రభువు అని ఒప్పుకున్న అనుభవం ఉంటుందో, ఎవరైతే క్రీస్తులకు బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నారో వారికి యేసుక్రీస్తే నీతి అయి ఉన్నాడు, దేవుని నీతి అయి ఉన్నాడు, దేవుడు అనుకునే నీతి అయి ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రమునకు వెలుపల జరిగినటువంటి విషయము. ధర్మశాస్త్రమునకు సంబంధించి కాదు, ధర్మశాస్త్రమునకు వెలుపల ఉన్నటువంటి క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం ధర్మశాస్త్రంలో లేదు. క్రైస్తవ జీవితము ధర్మశాస్త్రమునకు వెలుపల ఉన్నటువంటి జీవితము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, చర్చికి వచ్చి ఆరాధించడం, వ్యక్తిగతంగా ఆరాధించడం, ఇది కేవలము ఇది దేవుని కొరకు నువ్వేదో చేస్తున్నావు మెహర్బానీ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఒక భక్తి సంబంధమైనది మాత్రమే అని నువ్వు అనుకోవద్దు. ఇదేంటంటే దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద శక్తివంతమైన కార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను తనతో నిలబెట్టుకున్నాడు. ఆయన నీతో నిలబడడం కాదు, నువ్వు ఆయనతో నిలబడి ఆయనతో పాటు నడిచేటువంటి శక్తివంతమైన క్రైస్తవ జీవితం ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. నిన్ను గొప్ప చేయడానికి ఈ భూమి మీద ఎవరి పక్షముగా, ఎవరి నామములో దావీదు గొల్యాతు మీదకి వచ్చాడు? యెహోవా పేరట నేను వస్తున్నాను అన్నాడు. ఈ పక్కన చెప్పండి, యెహోవా పేరట కాదు, అది యెహోవా ప్లాన్ ప్రకారం నేను వస్తున్నాను. ఈ పక్కన చెప్పండి, నీ జీవితంలో శోధనలు వచ్చాయంటే భయపడొద్దు. నువ్వు క్రైస్తవుని కాకపోతే భయపడు. నువ్వు క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు వచ్చే శోధనలు నువ్వు జయించలేవు అనుకున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని ప్లాన్ ఉంది, దేవుని పర్పస్ ఉంది, నిన్ను గొప్ప చేసే ఆలోచన దేవునికి ఉంది. అది నీ ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లం అవ్వచ్చు, అది ఏదైనా సరే, అది ఎటువంటి శోధన నీకు వచ్చినా ఆ శోధన నిన్ను నాశనం చేయడానికి వచ్చింది కాదు. అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ నువ్వు కూడా దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని నామములో క్రీస్తుతో నువ్వు పోరాడడం నేర్చుకోవాలి, ముందుకెళ్ళడం నేర్చుకోవాలి.